వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో శంషీగూడ మెయిన్ రోడ్ లో మెగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ రెడ్డి మాట్లాడుతూ కుక్కట్పల్లి డైనమిక్ లీడర్ మాధవరం కృష్ణారావు జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని, ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, దానికి భారీ స్పందన వచ్చిందని తెలుపుతూ కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కొరకు అహర్నిశలు కష్టపడే గొప్ప నాయకుడు మాధవరం కృష్ణారావు అని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో మంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మణులు, మాధవరం కృష్ణారావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకుడు ఇలాంటి కుకట్పల్లి ఏరియాలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, గత 40 సంవత్సరాలుగా రాజకీయ జీవితంలో మా దైవ సమానులు. షేర్లింగంపల్లి ఇన్ఛార్జ్, కోటపల్లి ఎమ్మెల్యే, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాధవరం కృష్ణారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అట్లనే కార్యకర్తలకు భోజనాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే మాస్ నాయకుడు మా మాధవరం కృష్ణన్న ప్రజాసేవకుడి కొరకు ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బ్లడ్ క్యాంపుకు భారీగా కార్యకర్తలు, నాయకులు, ఆయన అభిమానులు వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది. దీని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది. ఈరోజు మార్నింగ్ కార్యకర్తలందరి సమక్షంలో కేక్ కట్ చేసాం. బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన కృష్ణన్న గారు అందుబాటులో లేనందున ఇక్కడ మేమే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేమే కార్యక్రమం నడిపిస్తున్నాం. కృష్ణన్న గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, ఆయన ఎప్పుడు అష్టైశ్వర్యాలతోని ఆరోగ్యాలతోని అధికారంలో ఉండి ఎప్పటికీ ఆయన ప్రజాసేవలో అలాగే ఉండాలని, కార్యకర్తల్ని కాపాడుకునే లీడర్ ఎవరన్నా ఉన్నారు అంటే కృష్ణారావు అనే ఒక మంచి పేరు ఉంది అన్నకు. ఆ పేరు ఎప్పటికీ నిలబడిపోవాలని, ఆయన కార్యకర్తలకు ఎప్పుడు అట్లనే అండగా నిలబడాలని, ఆయనకు ఎప్పుడు ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరించి ఆయన ఎప్పటికీ ఇలానే ఉండాలని, కార్యకర్తలతో కలిసిమెలిసి ఉండాలని, ముందు రోజుల్లో మంత్రి పదవిలో చూడాలని అనుకుంటున్నాం అన్నని. అన్న మీద అభిమానంతో ఈరోజు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. JMKR. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.